హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ప్రజెంట్ వచ్చే వరకు లాంగ్ వీడియోస్ పెడతాను. కొడుకుని రిసీవ్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు రఘురామ్ గారు. నీతో ఒక విషయం చెప్పాలిరా అంటుంటే, ఓకే డాడ్, ఏంటో చెప్పండి, ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నేను 1 వీక్కి ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండను డాడ్, తర్వాత నన్ను ఫోర్స్ చేయకూడదు అంటుంటే మాట్లాడలేదు రఘురామ్. అంతలో ఇల్లు రావడంతో కారు ఆగింది. ఇక ఇంట్లోకి రాగానే మంగమ్మ మేడ్ ఎదురొచ్చి, ఆగండి బాబు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది. ఎందుకు డాడ్? ఆగు నాన్న అంటూ ఆపాడు. 2 నిమిషాల్లో మంగమ్మ ఎర్ర నీళ్లతో ప్రత్యక్షమై, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, విదేశాల దిష్టి, అందరి దృష్టి పోవాలి అని ఎడమ చేత్తో అతనికి బొట్టు పెడుతుంటే వద్దంటూ నెట్టేశాడు. రఘురాం గారికి కోపం వచ్చి హేమాంష్ అంటూ అరిచాడు. ఆ మాటకి సైలెంట్ అయిపోయి నిలబడ్డాడు. ఇక మంగమ్మ భయపడుతూనే బొట్టు పెట్టి, కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు, నేనేమైనా కొత్త పెళ్లి కొడుకునా కుడికాలు పెట్టి లోపలికి రావడానికి అంటూ కావాలని ఎడమకాలు పెట్టి లోపలికి వెళ్తుంటే అతని షర్టు పట్టి వెనక్కి లాగాడు రఘురాం. పెద్దల మాట సద్దిమూట, అలా కొట్టి పారేయకూడదు, చెప్పిన పని చెయ్యి అంటుంటే కోపంగా కుడికాలు పెట్టి లోపల అడుగు పెట్టగానే నవ్వుతూ ఎదురొచ్చింది శైలజ. హేమాంష్ తల్లి, ఎలా ఉన్నావు నాన్న అంటూ కొడుకుని హత్తుకుంది. బావున్నాను మామ్, నువ్వెలా ఉన్నావు అంటూ నవ్వుతూ అడిగాడు. ఏదో లేరా, ఇలా ఉన్నాను. ఎందుకు హెల్త్ పాడు చేసుకుంటున్నావు? నా గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను కదా మామ్. నువ్వున్నావు బేటా, మేము లేము అన్నాడు రఘురాం గారు. హాయ్ రా అన్నయ్య అంటూ వచ్చింది నేహ. హాయ్ నేహ, ఎలా ఉన్నావు అంటూ చెల్లని హత్తుకున్నాడు. బావున్నాను, నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? ఇది చిక్కిపోవడం కాదే, మస్క్యులర్ బాడీ. అబ్బో, ఇప్పుడు అలా పిలుస్తున్నారా అంటుంటే తల కొట్టుకున్నాడు. సరే కానీ మమ్మీ, నీ హెల్త్ ఎలా ఉంది? అసలు హెల్త్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటూ మళ్ళీ కసురుతుంటే, ఏం చేయను, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు దూరంగా వెళ్ళి చదువుకుంటున్నాడు. నా కళ్ళ ముందుండి ఇక్కడే చదువుకుంటే నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని అని మూతి ముడిచి చెబుతుంటే, అబ్బా మమ్మీ, ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? నీ కొడుకు ఒక మంచి స్థాయిలో ఉంటాడు అంటే నీకు గర్వంగానే ఉంటుంది కదా. ఉంటుంది, కానీ ఇలా నాకు దూరంగానా? అయితే సెంటిమెంట్తో నన్ను ఇక్కడే బంధించేసేయాలని ప్లాన్ చేసావా ఏంటి? మళ్ళీ వెళ్ళిపోతావా కన్నా అని బాధగా అడిగింది. అదేంటి మమ్మీ, చదువు మధ్యలో వచ్చేస్తే అలా అడుగుతావు? స్టడీస్ అయిపోయాక వస్తావా మరి? అక్కడే కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరిలా లాక్ చేస్తే ఎలా చెప్పండి? మనకి కంపెనీలు ఎందుకురా, ఉన్న వాటినే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందిగా. ఆల్రెడీ మన కంపెనీ టాప్లోనే ఉంది కదా. ఇంకా ఆస్తులని సంపాదించుకొని ఏం చేసుకుంటాం చెప్పు, మనశ్శాంతి లేకుండా. నాకు మాత్రం నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు కన్నా. ఇక నీ ఇష్టం. మమ్మీ, ఏంటి వచ్చి రాగానే నన్ను డిసప్పాయింట్ చేస్తున్నావు? సర్లే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ పంపించింది. సరే అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు బాబు. ఏంటి శైలు, నీ కొడుకుని ఇక్కడే ఉంచేయాలని ప్లాన్ చేస్తున్నావా? ఏ చేయకూడదా? వాడు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరు మాత్రం ఒక్కగానొక్క కొడుకుని దూరంగా పంపించేసి హాయిగా ఉంటున్నారు. నా కొడుకు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అంటుంటే, అదేంటి అలా మాట్లాడతావు? నేను హాయిగా ఉంటున్నానా? వాడు గొప్ప చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని ఫారెన్కి పంపించాను. వాడేమో అక్కడే కంపెనీ పెడతాను అంటున్నాడు. నాకు ఇష్టం లేదు. కానీ నీకొక విషయం చెప్పాలి శైలు. ఏంటండి? నిన్న రాఘవ కాల్ చేశాడు. రాఘవన్నయ్య, ఇన్ని రోజులవుతుంది, ఎలా ఉన్నారంట? ఎలా ఉండేదేంటి, తన భార్య చనిపోయాక చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. పాపం తన కూతుర్ని రాచి రంపాన పెడుతోంది ఆ రాక్షసి. ముసలివాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. వాడు నాకు కాల్ చేసి మన కొడుక్కి చేసుకోమని అడిగాడు. వాడి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వాడు అడిగిన ఒకే ఒక సహాయం తన కూతుర్ని నా కొడుక్కు చేసుకోవడం. వాడే గనక లేకపోయుంటే ఈ స్థాయిలో ఉండేవాడినా? వాడి ఆస్తి అమ్మి ఆ డబ్బులు నాకు ఇచ్చాడు. టైంకు వాడు హెల్ప్ చేయకపోతే ఇలా ఉండకపోయేవాడిని అంటుంటే, అవునండి, రాఘవన్నయ్య చాలా మంచివారు. కానీ తన కూతుర్ని మన కొడుక్కి పెళ్లి చేసుకోమంటున్నారా? వీళ్ళింకా చిన్నపిల్లలే కదండి. అదే ఆలోచిస్తున్నాను. కానీ వాడి సెకండ్ భార్య ఉందిగా, ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటోంది. పాపం మా అమ్మాయిని చాలా కష్టపెడుతోంది.
నువ్వెలాగైనా వీడిని పెళ్ళికి ఒప్పించాలి. అలా అయితేనే వీడు ఇండియాలో ఉంటాడు. లేకపోతే ఫారిన్ అనుకుంటూ దేశాలు పట్టుకు తిరుగుతాడు. ఒకవేళ పెళ్లి చేసిన వాడి స్టడీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తనతో పెళ్లి చేస్తాం కాబట్టి చచ్చుకుంటూ ఇక్కడికి రావాలి. ఏమంటావ్? అంటుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అన్నట్లుగా ఆలోచిస్తోంది. ఐడియా బానే ఉంది. కొడుకు జీవితాంతం తన కళ్ళ ముందే ఉంటాడు. అందులో ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. అన్నయ్య చేతిలో పెరిగింది అంటే చాలా పెద్ద మనసుంటుంది. ఈ కాలం ఆడపిల్లల్ని చూస్తే చాలా భయం వేస్తోంది. అక్కడికి వెళ్ళి ఏ తెల్ల పిల్లనో పెళ్లి చేసుకొని వస్తే చాలా కష్టం. రాఘవన్నయ్య కూతురుతో పెళ్లి చేస్తే వాడు సుఖపడతాడు. మనం సంతోషంగా ఉంటాం అని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఏమైంది మమ్మీ? ఎవరికో పెళ్లి చేస్తామంటున్నారు? మన నేహక ఏంటి అని నవ్వుతూ అడుగుతుంటే, ఏంట్రా నాకు పెళ్ళేంటి? నేనింకా చిన్నపిల్లనే. ఇప్పుడే 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడే పెళ్లి చేస్తానంటున్నావు? మమ్మీ నీకే పెళ్లి చేస్తానంటుంది అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. నిన్నేడిపిస్తున్నానని రివర్స్ నన్ను కూడా ఏడిపించాలని ట్రై చేస్తున్నావా? నీలాగా ఏడవడం మనకు రాదు కానీ, మమ్మీ ఫుడ్ పెట్టు ఆకలిగా ఉంది అంటూ కూర్చున్నాడు. హమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకొని అందరూ కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేశారు. కొడుకు కోసం చాలా రకాల వంటలు చేసింది. మమ్మీ ఇవన్నీ తింటే ఉంటానా అంటూ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాడు. స్టమక్ ఫుల్ అవ్వడంతో గార్డెన్లో వాక్ చేస్తూ కాల్ వస్తే మాట్లాడుతున్నాడు. ఏం చేద్దామండి? వాడు పెళ్ళికి ఒప్పుకుంటాడంటారా? నువ్వే ఏదో ఒకటి చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి. అప్పుడు గాని దారికి రాడు అంటుంటే మంచి ఐడియా ఇచ్చారండి అంటూ ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. ఏంటి మమ్మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం మాట్లాడుకుంటున్నారేంటి అంటూ వచ్చాడు. బాబోయ్ వీడేంటి సడన్గా ఎంట్రీ ఇచ్చి చంపేస్తున్నాడు అనుకుంటూ, ఏం లేదు నాన్న, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంకో 1 ఇయర్లో ఎలాగో స్టడీస్ కంప్లీట్ అవుతాయి. నా కొడుకు ఇక్కడే ఉంటాడని మమ్మీ చాలా సంబరపడిపోతుంది. ఏంటి మమ్మీ నేను ఇక్కడ ఉండడం ఏంటి? ఫారెన్లోనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నానని చెప్పానుగా. ఆల్రెడీ స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాను. నన్ను హోల్డ్లో పెట్టారు. ఆ ప్రాజెక్టు నాకొస్తే చిన్నగా కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెబుతుంటే, ఆ ప్రాజెక్ట్ వీడికి రాకుండా చేయాలి అనుకున్నాడు మనసులో రఘురాం గారు. సారీ కనా, నీ భవిష్యత్ బాగుండాలంటే ఇలా చేయక తప్పడం లేదు అని మనసులోనే అపాలజీ చెప్పుకున్నాడు. ముగ్గురు కాసేపు కబుర్ల తర్వాత రఘురాం మొబైల్ రింగ్ అవుతోంది. కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పరా రాఘవ, ఏం చేస్తున్నావురా? బిజీగా ఉన్నావా? డిస్టర్బ్ చేశానా అని అడిగాడు. అలాంటిదేం లేదు చెప్పు. అబ్బాయితో మాట్లాడావా అంటుంటే అక్కడి నుండి లేచి బయటకెళ్ళిపోయాడు రఘురాం గారు. ఇంకా లేదురా, మాట్లాడి నీకు కాల్ చేస్తాను. అమ్మాయిని తీసుకుని ఎక్కడికి రా, ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాను సరేనా? సరేరా, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వే గనక లేకపోతే ఈ ఆస్తి అంతస్తు నాకెక్కడివి చెప్పు అంటుంటే, అంతా నీ అభిమానం రా. నువ్వు నీ జీవితాన్ని కోల్పోయి మరి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టావు. అభిమానం అంటావేంటి? నువ్వడిగితే నా ప్రాణమైనా ఇచ్చేస్తాను అన్నాడు రఘురాం. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు చేరాయి రాఘవ గారికి. నువ్వేం టెన్షన్ పడకరా, అంతా మంచి జరుగుతుంది. అతి త్వరలో నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. నేను మాటిస్తున్నాను సరేనా? సరే కానీ ఎందుకింత త్వరగా కాల్ చేశావు? మళ్ళీ ఏమైనా చేసిందా? అవునరా, ఈరోజు ఒక ముసలివాడిని ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కూర్చోబెట్టింది. బేరం చేస్తున్నారా నా కూతుర్ని. కోపం వచ్చేసి కొట్టాను కదా. ఆ కోపంతో ఏం చేస్తుందోనని భయంగా ఉంది. నేను లేనప్పుడు బలవంతంగా పెళ్లి చేస్తుందేమో అని నా భయం. అందుకే త్వరగా పిల్లలకి పెళ్లి చేద్దామని ఇలా కాల్ చేశాను అంటుంటే, నువ్వేం కంగారు పడకరా, అంతా మంచి జరుగుతుంది. నేను వాడితో మాట్లాడి నీకు కాల్ చేస్తాను. అలా జరగకుండా చూసుకుందాం సరేనా అంటూ కాల్ కట్ చేశాడు. ఏంటండి ఎవరు కాల్ చేశారు అని అడుగుతుంటే, రాఘవ కాల్ చేశాడు. నీకు రాఘవ తెలుసు కదా నాన్న అని అడిగాడు మొబైల్లో తలదూర్చిన హేమాన్షిని చూసి. ఎవరు? చిన్నప్పుడు మన అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా, ఆ అంకులా? అవును. అయితే ఏంటి? వాడే కాల్ చేసింది. వాడి వల్లే మనం ఈ స్టేజ్లో ఉన్నాం. నీ టాలెంట్తో ఎదిగి క్రెడిట్ అంతా ఆయన చేతిలో పెడతారేంటి డాడ్?
వాడే గనక టైంకి మనకి హెల్ప్ చేయకపోయుంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేవాళ్ళమో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అదేంటి డాడ్ అలా మాట్లాడతారు? మీ టాలెంట్‌కి ఎవరి సహాయం చేయకపోయినా ఒక మంచి స్టేజ్‌లోనే ఉండేవారు. అలా అని హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోతామా నాన్న? మర్చిపోమ్మని ఎవరంటున్నారు డాడ్? గుర్తుపెట్టుకోండి. ఏదైనా డబ్బు సహాయం కావాలంటే ఇవ్వండి. అంతేగాని వాడు లేకపోతే నేను లేను అనే డైలాగులు మాత్రం చెప్పకండి అంటున్న కొడుకు మాటలకి తల కొట్టుకున్నాడు. ఇలాంటివన్నీ పెళ్ళికి ఎలా ఒప్పించాలో అస్సలు అర్థం కావట్లేదు. అక్కడ చూస్తే పరిస్థితి అసలేం బాలేదు. త్వరగా పెళ్లి చేయాలిద్దరికీ. సరే కానీ నాతో ఏదో మాట్లాడాలి అన్నారుగా? ఏంటి డాడ్? అవును నాన్న, రేపు మాట్లాడతాను. ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఏంటో చెప్పండి డాడ్. ఎందుకు హోల్డ్‌లో పెట్టడం? అంటుంటే పర్లేదు రేపు మాట్లాడతాను అన్నాడు. ఇక సరే అంటూ వెళ్ళిపోయాడు హేమాంష్. ఊపిరి పీల్చుకున్నారిద్దరూ. ఒరేయ్ రాఘవ, టికెట్లు బుక్ చేశాను. నా కోడల్ని తీసుకుని ఢిల్లీకి రారా. ఇప్పుడే తీసుకొచ్చేయనా? మరి అల్లుడు గారు ఒప్పుకున్నారా? అదంతా నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం. తనని చూపిస్తే ఓకే చెబుతాడేమో అంటుంటే సరేరా వస్తాం అని కాల్ కట్ చేసి, అమ్మా ఇందు. హా నాన్నగారు. త్వరగా రెడీ అవ్వమ్మా, మనం ఢిల్లీ వెళ్తున్నాం. ఏంటి, ఢిల్లీ వెళ్తున్నామా? మనకేం తెలీదు కదా నాన్న. వాడే టికెట్లు బుక్ చేశాడమ్మా. అక్కడికి వెళ్ళాక వాడే మనల్ని తీసుకుని వెళ్తాడు. నువ్వేం టెన్షన్ పడకరా. ఇంకా నేను ఇక్కడికి రానా నాన్న అంటూ కన్నీళ్లతో అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మంచి జీవితం దొరుకుతుంది నీకు. బాధపడకు. ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డావో అక్కడ అంత సుఖపడతావు. నువ్వు లేకపోతే నేను ఎలా ఉండను నాన్న? నాకు చాలా భయంగా ఉంది అని బాధగా అడుగుతుంటే, అదేంటమ్మా అలా బాధపడతావు? తల్లిలా చూసుకునే అత్త, తండ్రిలా చూసుకునే మావయ్య ఉన్నారు నీకు. వెళ్దాం పద, నీకే తెలుస్తుంది అంటూ తొందర చేస్తుంటే అప్పుడే లోపలికొచ్చింది శాంతం. ఒక్కసారిగా షాక్ అయి చూస్తున్నారిద్దరూ. ఎక్కడికి వెళ్తున్నారు? తండ్రి కూతుర్లు ఏదో గూడు పుటాని చేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది. మర్యాదగా ఏం జరుగుతుందో చెప్పండి. ఏంటే, బెదిరిస్తున్నావా? నీకెందుకు చెప్పాలి? ఎందుకు చెప్పొద్దు? ఇలా చెప్పకుండా నాన్చుతున్నారంటే ఏదో జరుగుతుంది. నా కూతుర్ని ఇంట్లో ఉండకూడదు అని చెప్పావుగా, తీసుకెళ్ళిపోతున్నానులే. ఇక సంతోషంగా ఉండు అన్నాడు. ఇలా అయినా వాళ్ళని అడ్డుకోకుండా ఆపుతుందేమోనని. ఏంటి, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఉత్త పుణ్యానికి దాన్ని వదిలిపెడితే నాకేం లాభం? దానికి పెళ్లి చేసి కట్నం తీసుకుంటాను అంటుంటే కోపంగా చూసి, ఏంటి, నా కూతురు మీద పెత్తనం చెలాయిస్తున్నావు అంటుంటే, ఏంటి నీ కూతురు? నేను నీ పెళ్ళాన్ని ఎప్పుడైతే అయ్యానో అప్పుడే ఇది నా కూతురైంది. దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి. నన్ను దాటి దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తే ఏం చేస్తానో నాకు తెలీదు. ఏం చేస్తావే? బెదిరిస్తున్నావా? ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ, నువ్వు బట్టలు సర్దుకోమ్మా, ఎవరడ్డొస్తారో నేను చూస్తాను అంటుంటే భయం భయంగా చూసింది. నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవ. ఇక అక్కడి నుండి వెళ్ళి తన బట్టలు బ్యాగులో సర్దుకొని బయటకు వచ్చింది. తన కూతుర్ని తీసుకొని, దీనితో ఇప్పటి నుండి నీకేం బాధ ఉండదులే, హాయిగా ఉండు అని చెప్పి తనని తీసుకొని ఇంట్లో నుండి కాలు బయట పెట్టాడు. తను చిన్నప్పటి నుండి ఉన్న ఇల్లుని, తన తల్లితో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది హైందవి. ఆమెను తీసుకుని ముందుకు నడుస్తుంటే, ఆగు నాన్న, ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళి తన తల్లి ఫోటోని తీసుకొని వచ్చి తన బ్యాగులో పెట్టుకుంది. తన ఫ్రెండ్స్తో ఆడుకున్న ఆటలు అన్నీ ఒక్కోటి గుర్తొస్తుంటే కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి. తన కూతుర్ని గుండెలకి అదుముకుంటూ కన్నీళ్లు పెట్టాడు రాఘవ గారు. అన్నీ బావుంటే తన దగ్గరే ఉండేది అని బాధపడుతూ కూతుర్ని తీసుకొని ముందుకు సాగాడు. నాన్న, ఇక్కడికి ఎప్పటికీ రాలేనా? మన ఊరిని, మన ఇంటిని వదిలి వెళ్ళాలంటే నాకు కాళ్ళు రావడం లేదు. చాలా బాధగా ఉంది అని ఏడుస్తుంటే, నువ్వేం బాధపడకమ్మా, అంతా మంచే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత అల్లుడు గారు తప్పకుండా తీసుకొస్తారు అంటూ స్టేషన్కి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకుంటుండగా వచ్చారు ఎవరో ముగ్గురు. వాళ్ళని చూడగానే భయమేసింది హైందవికి. ఎవరా మీరంతా అని అడిగాడు రాఘవ. నీ కూతుర్ని మాకు ఇస్తే ఎవరో చెబుతాం అన్నారు వెగిలిగా నవ్వుతూ. ఏంట్రా ఇచ్చేది, పోండి ఇక్కడి నుండి అంటూ బెదిరిస్తుంటే హైందవి చెయ్యి పట్టుకున్నారు. నాన్నగారు అంటూ భయంగా అరుస్తూ ఉంది.
కూతురు చెయ్యిని అలా పట్టుకోగానే చేతిలో ఉన్న బ్యాగుతో ముగ్గురిని కొట్టి తన కూతుర్ని తీసుకొని అక్కడి నుండి పరుగందుకున్నాడు. ఇక ఇందు చెయ్యి పట్టుకొని ఆమెను ఆటోలో కూర్చోబెట్టి డ్రైవర్ త్వరగా పద అంటూ తొందర చేశాడు. రౌడీలు వాళ్ళ వెనకే ఫాలో అయ్యారు, కానీ ఆటో ఫాస్ట్గా వెళ్ళిపోవడంతో ఇక కొంత దూరం వెళ్ళాక వాళ్ళు కనిపించలేదు. స్టేషన్కి చేరుకుని వాళ్ళు ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కి కూర్చున్నారిద్దరు. ఇక ఆ రౌడీలని శాంతం పంపించిందని అర్థమవుతుంటే కోపంతో పళ్ళు కొరికాడు. ఇది ఎంతకైనా తెగిస్తుంది అని అర్థమైంది అతనికి. అంతలో అతని మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా రఘు, ట్రైన్ ఎక్కేశారా? ఎక్కాం. సర్లేరా, ఇక రండి, మీరు వచ్చేసరికి నేను నిన్ను పిక్ చేసుకోవడానికి స్టేషన్కి వస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇక తన చిన్న బ్రెయిన్ని ఆలోచనలతో నింపేసింది ఇందు. తన ఊరిని ఇల్లుని వదిలి వెళ్తున్నందుకు మిస్ అవుతున్న ఫీలింగ్ ఆ చిట్టి బుర్రని ఎంతో బాధకి గురి చేస్తుంటే 2 రోజుల ప్రయాణం తర్వాత ఢిల్లీ రావడంతో వాళ్ళని పికప్ చేసుకోవడానికి స్వయంగా రఘురాం గారే వచ్చారు. రే రఘు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ హత్తుకున్నాడు. ఇక చాలా ఏళ్ల తర్వాత కలవడంతో ఇద్దరు కన్నీళ్ల పర్యంతమయ్యారు. వాళ్ళిద్దరిని చూసి ఇందు కూడా ఏడ్చేసింది. ఇక ఇద్దరు ఎమోషనల్ అయ్యి కాసేపటికి తేరుకున్నాక తల తిప్పి పక్కన ఉన్న హైందవ్ని చూడగానే అతని కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. బ్లూ కలర్ పాలిస్టర్ పావడలో మెడలో నల్లటి దారం, చేతికి మట్టి గాజులు, చాలా పేదింటి అమ్మాయికి నిదర్శనంగా ఉన్న ఇందుని చూడగానే ముందు బాధ అనిపించినా అంతా లో క్వాలిటీ బట్టలలో కూడా చాలా అందంగా కనిపిస్తుంటే నవ్వుతూ తినేనా నా కోడలు అని తలని విరాడు. అవునరా అంటుంటే, అమ్మ హైందవి ఇలా ఉన్నావు అని ప్రేమగా అడిగాడు. బాగున్నాను అంటూ తలదించింది. ఆమెను దగ్గరికి తీసుకొని, ఏమైంది తల్లి, నన్ను చూస్తుంటే భయంగా ఉందా అని అడిగాడు. లేదని తలూపింది. సరే, ఏమైనా తిన్నారా? లేదురా. అయితే త్వరగా పదండి అంటూ వాళ్ళని తీసుకుని కారులో కూర్చోబెట్టాడు. అంత కాస్ట్లీ కారుని ఎప్పుడు చూడలేదు. మామూలు కార్ని కూడా ఎప్పుడు దూరం నుండే చూసింది, కానీ ఎక్కలేదు హైందవి. ఇప్పుడు అంత పెద్ద కార్ని చూడడమే కాకుండా అందులో కూర్చుంది. తల తిప్పి చుట్టూ చూస్తోంది. ఆ కార్ని హైందవిని గమనించి, ఏమైందమ్మా, కంఫర్ట్గా లేదా అని అడిగాడు రఘురాం గారు. అయ్యో అదేం లేదండి, బాగుంది, అందుకే చూస్తున్నా అనింది. అండి ఏంటమ్మా, ఏం చక్క మావయ్య అని పిలువు అంటుంటే బెదురుగా చూసింది. ఏంటో తన జీవితం ఏం అర్థం కాకుండా ఉంది. ఇంత చిన్న ఏజ్లో పెళ్ళంటే ఏంటో కూడా తెలీదు. అలాంటిది నాకు పెళ్ళి, బొమ్మలు ఆడుకునే వయసులో బాధ్యతలు బరువును మొయ్యాల్సి వస్తుంది. పెళ్ళి అనే పదానికి అర్థం కూడా తెలియని వయసు ఆమెది. వాళ్ళు పెళ్లి చేస్తా అంటుంటే కూడా అంటే ఏంటో కూడా ఆలోచించే అంత అవగాహన లేదు. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్న బెరుకు భయం తప్ప అసలేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నాన్న అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడా? అమ్మో, నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? వీళ్ళెవరో నాకు తెలీదు అని భయంగా అనిపిస్తుంటే దిగులుగా కూర్చుంది హైందవి. ఇక ఇద్దరు ఫ్రెండ్స్ ముచ్చట్లు మునిగి తేలే వరకు ఇల్లు రానే వచ్చింది. పెద్ద గేట్ లోపలికి దూసుకెళ్ళింది కార్. హైందవి ఎదురుగా చూస్తున్న దానికి ఆమె కళ్ళు పత్తికాయలయ్యాయి. ఒక పెద్ద విల్లా కనిపించింది. కనీసం టీవీలో కూడా చూడలేదు అంత పెద్ద విల్లాని. ఎదురుగా చూస్తుంటే ఆమె కలనా నిజమా అని కళ్ళు నలుపుకొని మరీ చూస్తూ ఉంది. దిగమ్మా అన్నాడు. ఇక డోర్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాకపోతుంటే రఘురాం గారు దిగి హైందవి ఉన్న డోర్ వైపు వచ్చి ఓపెన్ చేశాడు. ఇలా నొక్కి ఇలా లాగాలమ్మా అన్నాడు. ఇప్పటి నుండి అన్నీ నేర్పించాలని. సరే అంటూ తలూపింది. ఇక కార్ దిగి చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటే ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళిద్దరిని విత్తగా చూస్తున్నారు. చూడ్డానికి పేదవాళ్ళలా ఉన్నారు. ఇంత పెద్ద సారికి ఎలా పరిచయం అనుకుంటూ ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి 5 నిమిషాలు పడుతుంది. ఇక గార్డెన్లో మొక్కలని చాలా ఇష్టంగా చూస్తూ తెలియకుండానే పూల మొక్కల దగ్గరికి వెళ్ళిపోయింది హైందవి. ఇందు ఏది అని తల తిప్పి చూసిన రఘురాం గారికి పక్కన పూలతో ఆడుతూ కనిపించింది. ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు. తనకి పూలు, పంట పొలాలంటే చాలా ఇష్టంరా. ఊర్లో ఉన్నప్పుడు కూడా పొలం దగ్గర ఎక్కువ గడిపేది అంటుంటే, అమ్మ ఇందు అని పిలిచాడు రఘురాం గారు. హా మావయ్య గారు అంటూ తిరిగింది. అప్రయత్నంగా ఆమె మాటకి చాలా సంతోషం అనిపించింది రఘురాం గారికి. పదమ్మా, స్నానం చేసి తినాలి, ఏం తినలేదు కదా అంటుంటే సరే అంటూ లోపలికి నడిచారు ముగ్గురు. ఆ ఇల్లుని
నోరు బార్లా తెరిచి చూస్తూ ఉంది హైందవి. ఎందుకో చాలా టెన్షన్గా కూడా ఉంది. ఇంత పెద్ద ఇంటి అబ్బాయితో పెళ్లి చేస్తారా అన్నదానికి ఆమె మనసు గందరగోళంగా మారింది. తెలియకుండానే హార్ట్ బీట్ తెగ కొట్టేసుకోవడం మొదలుపెట్టింది. భయంతో అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఏమైందమ్మా, లోపలికి రా అంటూ పిలిచాడు రఘురాం గారు. నేను రాను, నాకు భయంగా ఉంది అని తండ్రి చాటుకు వెళ్ళిపోయింది. ఆమె అలా భయపడుతుంటే కంగారుగా దగ్గరికొచ్చాడు. ఏమైందిరా, ఎందుకు భయపడుతుంది? కొత్త కదా, కొత్త ప్లేస్ని చూసి భయపడుతోంది. నువ్వింకా కంగారు పడకరా అంటూ హైందవిని ముందుకు తెచ్చుకొని, ఏమైందమ్మా, ఎందుకు భయపడుతున్నావు? ఏమో, ఈ ఇంటిని చూస్తే భయంగా ఉంది నాన్నగారు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ నచ్చట్లేదు. మన ఊరు పంట పొలాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తుంటే మనసులో గుబులుగా ఉంది అని భయపడుతూ చెబుతుంటే, దేనికి భయం అంటూ తల నిమిరాడు రాఘవ. శైలు అంటూ గుమ్మం నుండి పిలిచాడు రఘురాం గారు. వస్తున్నానండి అంటూ తన రూమ్ నుండి బయటకొచ్చింది. ఏంటండి అంటుండగానే ఎవరో ఉన్నట్లు అనిపించి తల తిప్పి చూసిన తనకి మన చిన్నారి హైందవి కనిపించడంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అన్నయ్య గారు అంటూ దగ్గరకు వచ్చింది శైలజ. అమ్మ శైలజ, ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? మేము కూడా బాగున్నామమ్మా. తను నా కోడలు కదా, ఇంత పెద్దగా అయింది, ఇంత చక్కగా ఉంది అని హైందవిని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది. అప్పటి వరకు కంగారుగా అనిపించిన ఆమె మనసు శైలజ కౌగిలిలో కాస్త భరోసాగా అనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉంది భయం వీడి. ఏమైందమ్మా, మాట్లాడవేంటి, అలా చూస్తున్నావు అని అడుగుతుంటే ఏం లేదు అన్నట్లు తలూపింది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకు. నువ్వు మీ ఇంట్లో మీ నాన్న దగ్గర ఎలా ఉండేదానివో మా దగ్గర కూడా అలాగే ఉండొచ్చు. నువ్వు ఇలా కంగారు పడితే నాకు నచ్చదు, సరేనా అని బుజ్జగించి చెప్పి కాబోయే కోడల్ని చేయి పట్టి లోపలికి తీసుకెళ్తుంటే ఇంటి సింహద్వారం దాటుతుండగా, ఆగమ్మా, ఇప్పుడే వస్తాను, అన్నయ్య గారు ఇక్కడే ఉండండి అని చెప్పి మంగమ్మ అంటూ పిలిచింది. చెప్పమ్మా, నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మగారు? ఇదిగో తను నా కోడలు, కాబోయే కోడలు. మమ్మల్ని ఎలా చూసుకుంటావో అంతకంటే ప్రేమగా తనని చూసుకోవాలి, అర్థమవుతుందా అనగానే నోరు తెరిచింది మంగమ్మ. ఏంటి మాట్లాడు అంటే, చిన్నబాబుకి అమ్మాయికి పెళ్లి చేస్తారా అమ్మా? అవును, చిన్నపిల్లలు కదమ్మా. అయినా సరే వాడికి పెళ్లి చేయకపోతే మన మాట వినేలా లేడు. తనకు కూడా తల్లి లేదు. తన పిన తల్లి చాలా చెడ్డది. రోజు కొడుతూ ఇంట్లో పనులన్నీ చేయించుకుంటుంది. తనని అమ్మేయాలని కూడా చూస్తోంది. అందుకే బంగారు బొమ్మని ఆ రాక్షసి చేతిలో పెట్టడం ఇష్టం లేక నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఈ ఇంటికి పిలిపించుకున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పకు. తనని బాగా చేసుకుంటావని నీకు చెబుతున్నాను. సరే అమ్మగారు. చూడ చక్కగా ఉంది చిన్నారి వధువు. చిన్నబాబు గారికి ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది అని నవ్వుతూ తనకి దిష్టి తీసి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పింది శైలజ. ఇక తను చెప్పినట్లుగానే కుడికాలు పెట్టి లోపలికి వస్తుండగా గుమ్మానికి కట్టిన బంతి పువ్వు ఒకటి జారి హైందవి మీద పడింది. ఏంటా అని కంగారుగా చూసిన హైందవికి భుజం మీద పువ్వు కనిపించడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూసింది. శుభం, నువ్వింట్లో అడుగు పెట్టగానే ఈ పువ్వు నీ మీద పడింది అంటే అంత మంచి జరుగుతుంది. ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా హాయిగా ఉండొచ్చు అంటుంటే నవ్వాడు రాఘవ గారు. అమ్మా ఇందు, ఇదిగో నీ గది. ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కబోర్డ్లో నీ సైజ్ డ్రెస్సెస్ ఉంటాయి, వేసుకొని రామ్మా, లంచ్ చేద్దాం అని రూమ్కి తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపించింది. రాఘవ గారిని తీసుకొని వెళ్ళాడు రఘురాం. సరే అంటూ వాష్రూమ్కి వెళ్ళిన అతనికి ఏం తెలియకపోతుంటే ఏవండి అని పిలిచింది. ఏవండి కాదమ్మా, అత్తయ్య అని పిలు అంటుంటే కొత్తగా కనిపిస్తున్న మనిషిని వరుసతో ఎలా పిలవాలో అర్థం కాక, ఇవి ఎలా తిప్పాలో నాకు తెలియట్లేదు అనింది అమాయకంగా. లగ్జరీ బాత్రూమ్ సెటప్ని చూసి ఇక ఏవేవి ఎలా వాడాలో అన్నీ వివరించి త్వరగా స్నానం చేసి బయటకు రమ్మని చెప్పింది. సరే అండి. అండి అని పిలవకమ్మా, వినడానికి అస్సలు బాలేదు అంటుంటే సరే అత్తయ్య గారు అంటూ వాష్రూమ్కి వెళ్ళింది. డోర్ పూర్తిగా వేసుకోవడానికి భయంగా అనిపిస్తుంటే కాస్త దగ్గరగా వేసి ఓపెన్ చేస్తే రాకుండా బకెట్ పెట్టేసింది అడ్డంగా. ఏమైందమ్మా, డోర్ లాక్ వేయడం రావట్లేదా? చెప్పాలా అంటుంటే పర్లేదు అత్తయ్య గారు, ఇంకోసారి చెబుదురు
అనింది. ఇక తన అమాయకత్వానికి నవ్వుకుంటూ బయటకెళ్ళిపోయింది. తన డ్రెస్ బెడ్ మీద తీసిపెట్టి ఇక స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటకొచ్చి షాక్ అయింది. అది కాస్త మోడ్రన్ డ్రెస్లా అనిపించింది. అలాంటి బట్టలు ఎప్పుడూ వేసుకోలేదు. ఎలా వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. తన బ్యాగ్లో ఉన్న డ్రెస్ వేసుకుంటా అనుకుంటూ తన బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి డ్రెస్ తీసి వేసుకొని నుదుటిన చిన్న స్టిక్కర్, జుట్టు ఆరకపోతుంటే టవల్ చుట్టుకొని బయటకు వచ్చిన హైందవని చూసి కళ్ళు పెద్దవి చేసింది శైలజ. వాళ్ళమ్మ చీరని కట్ చేసి కుట్టించిన సిల్క్ పట్టు రెడ్ కలర్ పావడలో చాలా ముద్దుగా కనిపిస్తుంటే దగ్గరికి వచ్చి, ఏమైందమ్మా, నీకు డ్రెస్ తీసి పెట్టాను కదా, ఇది ఎందుకు వేసుకున్నావు? నాకు అలాంటి వేసుకోవడం అలవాటు లేదత్తయ్య అంటూ చెబుతుండగానే మామ్ అంటూ కిందకు వచ్చాడు హేమాంష్. ఇద్దరు కంగారుగా తల తిప్పి చూశారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.